ఇంటికి పెద్దగా ఒక తల్లిగా ఒక ఆడపడుచుగా ఉన్నటువంటి కార్పొరేట్ పూజిత జయశంకర్ గుప్తాకి కారక నిర్వాహకులు అందరికీ అందుబాటులో ఉండే నాయకునిగా తల్లో ఒక మాటగా ఉన్నటువంటి గౌరవ ప్రియ మిత్రులు పట్వారి శశాంత్ రెడ్డి గారికి శశాంత్ గారికి అదేవిధంగా చిన్నప్పుడు మా అమ్మ బతుకమ్మ ఆడేటప్పుడు మేము తోడుగా వెళ్ళేవాళ్ళం. ఎందుకు అంటే నీటిలో వెళ్ళాలంటే అమ్మ తోడు అవసరం, అదేవిధంగా బతుకమ్మకు తోడు ఉండాలంటే ఆ తల్లి యొక్క ఆశ అవసరం. నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఇంటిలో ఉండాలని, ప్రతి నీడగా ఉండాలని, ఆ తల్లి యొక్క ఆశీర్వాదం మీ పైన ఉంటే మీరు మా పైన పెడతారు. ఎప్పుడు కూడా చిన్నప్పుడు వినేది అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ జగదీష్ అన్న కూడా ఆ అమ్మ ఆశీర్వాదం గట్టిగా ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఒక్కసారి కార్పొరేటర్ అయితేనే ఎంతో ఉంటుండే, అన్న 3 సార్లు. అది ప్రజల యొక్క అభిమానం, ప్రజల యొక్క ఆశీర్వాదం, ప్రజలకు తోడుగా నీడగా అండగా ఉండాలనే ఒక నాయకునిగా నమ్మి శ్రీలింగంపల్లిలో ప్రతి గడప, ప్రతి ఇల్లు, ప్రతి వాడ జగదీశ్వర్ గౌడ్ గారిని ఎప్పుడు మర్చిపోలేదు. నాయకత్వం ఎంతున్నా నాయకుడి లక్షణాలు మెండుగా ఉన్న నాయకుడు జగదీశ్వర్ గౌడ్ గారు. దానికి తోడు తిరుపతి జయపాల్ గారు అప్పుడు పీజీఆర్ గారితో సత్సంబంధాలుగా రాజకీయాలు చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పనిచేస్తూ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినటువంటి తిరుపతి జయపాల్ గారు మా యొక్క ఇంటికి పెద్దన్నలాగా, మా అందరి కార్పొరేషన్ చైర్మన్లు మాకు పెద్దన్నలాగా ఉన్నటువంటి తిరుపతి జయపాల్ గారు చాలా సార్లు బతుకమ్మ అనే ఈ పాట ద్వారా 9 రోజులు ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా మీరు మీ యొక్క కుటుంబంలో ఎప్పుడైతే మనమందరం పూజ చేస్తామో అప్పటి నుంచి నవరాత్రుల్లో భాగంగా నేను ఈరోజు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా ఆహ్వానించేందుకు పట్టువారి శశిధర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎక్కడో హ్యాబిట్స్ లో ఉంటా, నాకు సంబంధం లేదు. హైదరాబాద్ లో ఉంటా, నాకు సంబంధం లేదు. నన్ను పిలిచి ఈ కుటుంబంలో ఒక భాగస్వామ్యం చేసేందుకు ఎప్పుడు నేను జగదీశ్వర్ గౌడ్ గారిని మర్చిపోలేదు. ముఖ్యంగా ఆడపడుచుల యొక్క ఆశీర్వాదం ఏ నాయకుడికి ఉంటుందో, ఆడపడుచుల యొక్క ఆశీర్వాదం ఎవరికైతే ఉంటుందో వారు నిండు ఉంటారు. చాలా ధన్యవాదాలు. సద్దుల బతుకమ్మ ద్వారా మీరు మన ఇంట్లో ఎప్పుడైతే పూజ చేస్తున్నామో అప్పటి వరకు మన ఇంట్లో ఎప్పుడు చల్లగా హాయిగా ఆనందం ఉంటుంది. నిశాంత్ గారు చాలా ధన్యవాదాలు. ఒక కుటుంబ సభ్యుని అనిపించినందుకు. ఎప్పుడైనా ఈ అవసరం ఉన్న జగదీష్ అన్న జయపాలన ఎంతున్నారు, మేము కూడా అంత తోడుగా ఉంటామని కోరుకుంటూ, వెంకటేష్ గౌడ్ గారు పెద్ద మనిషి, చాలా అంటే ఒక ఇప్పుడు వచ్చింది మా కుటుంబంతో చాలా దగ్గర సంబంధం ఉన్న వెంకటేష్ అన్న గారికి, వేదిక పైన ప్రతి ఒక్కరికి మీ అందరి పేర్లు నాకు తెలియదు, నేను కూడా మీ కుటుంబ సభ్యున్నే. ఎప్పుడేం అవసరం వచ్చినా అన్నని ఎంత గుర్తు చేస్తున్నా అప్పుడు గుర్తు చేసుకోండి. హైదరాబాద్లోనే ఉంటా, ఏ అవసరం వచ్చినా ఏ ఆపత్తి వచ్చినా జగదీశ్వర్ గౌడ్ గారితో తోడుగా ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
హలో అన్నగారు ఇందాక ఒక పాట అడిగిండ్రు, కొంచెం షార్పెట్ అబ్బా, మరీ బేస్ ఎక్కువైంది, షార్పెట్. అన్న ఒక పాట అడిగిరు, ఆ పాట పాడిన తర్వాత బతుకమ్మ వాడతాం అన్న. కొట్టద్దు మా మహిళలు దయచేసి పోకండి తల్లి, బతుకమ్మ ఆడేది ఉంది. మీరు వెళ్తున్నారని కమిటీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, జర్ర ఆగండి. ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ అయిపోయింది, స్టార్ట్ చేస్తే జరిగింది. ఇంకా చాలా పాటలు ఉంది, ఇంకా 3 more ఉంది. ఎవరు కూడా కన్షాట్ రావు మరి అన్న ఇలాంటి చాలా ఉన్నాయి. సింపుల్ అయిపోయింది, చాలా సాంగ్స్ ఉంది. ఇంకా చాలా అంటే చాలా సాంగ్స్ ఉంది. లాస్ట్ 3 more. మా మహిళలు ఆ గడ్డిని కూడా యూజ్ చేసుకుంటారు. వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందంట. కొంచెం జెంట్స్ అన్న మీరు కొంచెం ఎన్నిక జరగండి అన్న. ఈ మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడతారు. నన్ను కన్నా ఒక పాట అడిగిన, ఆ పాట పాడిన తర్వాత మీకే ఇస్తే ఛాయిస్. దాని తర్వాత కొంచెం దూరం జరగండి అన్న. జెంట్స్ అసలు ఓకండి అన్న మధ్యలకు. ఓ తమ్ముళ్ళు ఇంకా రాండబ్బా.
దొరకండి. ఫోటోలు మహిళలు దయచేసి అప్పుడే వెళ్ళగలుగుతుంది. చాలా ఉంది ఇంకా కార్యక్రమం. నా మగవాళ్ళు మొత్తం లోపలికి వచ్చేసారు. మీరు దయచేసి మగవాళ్ళు బయటికి రండి, ఆడవాళ్ళు లోపల ఆడుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కొంచెం వెనక్కి జరగండి అన్న. ప్లీజ్ అర్థం చేసుకోండి నేను చెప్పింది. ఇక మళ్ళా ఫ్లెక్సీ దగ్గర
కోచ్ని. సో అనేక రూపాల్లో ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఆటల ద్వారా కానీ పాటల ద్వారా కానీ నృత్యాల ద్వారా కానీ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే క్రమంలో బతుకమ్మ చుట్టూ అందరు మహిళలు గుంపుగా చేరి కలిసి మట్టుగా రానున్నటువంటి భవిష్యత్తులో వారి యొక్క కుటుంబంలో కానీ సమాజంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సుభిక్షంగా ఉండాలని చెప్పి వారి యొక్క పాటల నృత్యాలతోటి అమ్మవారిని ఆరాధించడం అనేది ఓ గొప్ప సాంప్రదాయం. అన్న సాయి కుమార్ అన్న గారు ఏదైతే చెప్పడం జరిగిందో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను మరి ఇక్కడ ప్రతిబింబించే విధంగా అమ్మవారిని మరి పూజిస్తూ రానున్నటువంటి భవిష్యత్తులో అనుకూలమైనటువంటి వాతావరణం కుటుంబంలో కూడా అన్ని విధాలుగా సుభిక్షంగా ఉండాలి, సమాజంలో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆడపడుచులు ఏదైతే నృత్యాలు పాటలు ఇక్కడ చేయడం జరిగిందో దానికి అనుగుణంగా అమ్మవారి యొక్క కృప కటాక్షం కూడా ఉండాలని చెప్పి అదే మాదిరిగా అమ్మవారి కృప తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మెండుగా ఉండాలని చెప్పి ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. తీసుకుంటున్నటువంటి ప్రతి పథకానికి కించపరిచే విధంగా మరి నిరుత్సాహపరిచే విధంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ అసత్యమైనటువంటి ఆరోపణలు మసలేనటువంటి ఆరోపణ ద్వారా ప్రజలను పట్టించే విధంగా చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న హైడ్రా విషయంలో అనేక మంది రాద్ధాంతం చేసినప్పటికీ రేవంత్ అన్న గారు మరి ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. ప్రజలున్న చోట్ల నీళ్ళు లేవు, నీళ్ళున్న చోట్ల ప్రజలు వెళ్తూ ఉన్నారు. దాని యొక్క పరిణామాలు ఏ విధంగా దారి తీసుకున్నాయో మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ప్రజలు హర్షించే విధంగా ఉన్నప్పటికీ పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా మరి ప్రజామోదమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆమోదించే విధంగా అమ్మవారి యొక్క కృప ప్రతిపక్ష పార్టీలకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించి అనుకూలమైనటువంటి వాతావరణం ఏదైతే ఆశించడం జరుగుతూ ఉందో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అమ్మవారి యొక్క శక్త స్వరూపి యొక్క